సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ కల్వకుర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యా వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారంటున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నేడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. దీనికి సంబంధించి గత 3 రోజులుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి పూర్తిగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన సొంత గడ్డకు రానున్నారు. ఏర్పాట్లు ఎట్లా చేశారో, ఆయన పర్యటన ఏ విధంగా కొనసాగబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని పార్టీని నడిపించి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకొచ్చినారు. ఇక్కడ ఈ ప్రాంతవాసి, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు వస్తారా మేము కలవాలి, ఎప్పుడు వస్తారో చూస్తాం, వారు ఏం మాట్లాడతారు, ఈ కల్వకుర్తి ప్రాంతానికి, మహబూబ్నగర్ ప్రాంతానికి ఏమేమి వివరాలు ఇస్తారు అనేది. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, వస్తుండ్రు అన్న తర్వాత ఇంకా పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, చాలా అదిగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా పరుగులెత్తాల్సినటువంటి పనులు ఏవి కూడా కల్వకుర్తిలో జరగలేదు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. నేను కూడా మరి ఇక్కడ ప్రజలు గెలిపించారు, వారి ఆశీస్సులతోటి నాకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్లో నిలబెట్టి ఇచ్చినారు. నేను మరి తప్పనిసరిగా ప్రజల తరఫుకెళ్ళి మరి బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా అభివృద్ధి కోసడానికి ఆ పనులను కూడా అడుగుతాను. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారు, ఫార్మర్ యూనియన్ మినిస్టరు, మరి వారిది 5వ వర్ధంతి ఉంది. విగ్రహావిష్కరణ కోసడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. ఇక్కడ లోకల్గా మరి అది కూడా బహిరంగ సభకు మీరంతా చూస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 10 అయిపోయింది. తన కొడంగల్తో సంబంధాలు ఉన్నప్పటికీ సొంత గడ్డ ఇక్కడనే ఆయనకున్నటువంటి ఓవరాల్గా ఆయన రాజకీయ అరంగేటం కానీ ఇదంతా కూడా కొనసాగుతూ వస్తుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రధానంగా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అటువంటి ఆచరణ ఏమైనా ముందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు అక్కడ కొడంగల్లు ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్రం కూడా మరి అన్నీ చూడాల్సిందే. కానీ ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం డెవలప్ కావాలని అనుకుంటారు. వారికి ఇక్కడ అసలు యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో ఎవరు కాలేదు కల్వకుర్తి నుంచి. సరే, జైపాల్ రెడ్డి గారు కూడా యూనియన్ మినిస్టర్గా అయినారు. ఆయన మంచి ఉత్తముడు కాబట్టి ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా అవార్డు ఇచ్చినారు. ఇవన్నీ కూడా ఒకటైతే, ఈయన ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మరి మన రాష్ట్ర ప్రజలంతా పట్టం కట్టినారు. మరి అందులో ఈ ప్రాంత వాసి డెఫినెట్గా దీన్ని డెవలప్ చేయాలనుకుంటారు, అందులో డౌట్ లేదు. అందులో ముఖ్యమైనది కల్వకుర్తి పేరు పెట్టేసి కల్వకుర్తికి సాగునీరు రాలేదనేది అందరి నోటిలో ఉన్నటువంటి మాట. దీన్ని కంప్లీట్ చేయడానికి ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి, ఇంజనీర్స్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఇప్పటికే రివ్యూ చేసినారు. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆ వర్క్ స్టక్అప్ అయింది, దాన్ని టేకప్ చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పినారు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి కూడా నీళ్లు వచ్చేటట్టుగా, ప్రతి ఎకరాకు వచ్చేటట్టుగా వచ్చి ఇంకా చెప్పాలంటే. అంటే ఇంకోటి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వైద్యం దీనిపై స్పెషల్గా దృష్టి సారించండు. కల్వకుర్తికి సంబంధించి అంటే ఈ విధమైనటువంటి ప్రణాళిక ఏమన్నా అడిగే అవకాశాలు ఉన్నాయా? పీజీ డిగ్రీలు కానీ అట్లాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చెప్పే వరాల జల్లు కురిసే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. గతంలో విద్యను ధ్వంసం చేసినారు. దీన్ని పటిష్టం చేయాలి. నాణ్యమైన విద్యను ముఖ్యంగా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించాలనేది వారి ధ్యేయం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అసలు యాక్చువల్గా విద్య గురించి చూసినట్లయితే ఒకే స్కూల్లో డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, హై స్కూల్ కూడా ఉంది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా దీని మీద స్పందించేసి ఫండ్స్ ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా వైద్యపరంగా తీసుకున్నట్లయితే ఎంత ఘోరం అంటే, 30 పడకల ఉన్నటువంటిది 30 సంవత్సరాల కింద 30 పడకలు ఉన్న హాస్పిటల్ ఆమన్గల్లో 10 పడకలకు చేసిండ్రు. దాన్ని 50 పడకలు ఇస్తున్నామని చెప్పారు. కానీ అది కట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ కూడా ఈరోజు అడుగుతాం. ఇక్కడ కల్వకుర్తిలో
100 బెడెడ్ హాస్పిటల్ కావాలి, 100 బెడెడ్ హాస్పిటల్ ఖచ్చితంగా కావాల్సిందే ఇక్కడ ఉన్నది. అది డెఫినెట్గా అడుగుతాం, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆమన్గల్లో 50 బెడెడ్ది ఇచ్చినారు, అయినా అక్కడ ఒక ట్రామా సెంటర్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా జంక్షన్ కల్వకుర్తి కానీ ఆమన్గల్ కానీ ఇక్కడ నుంచి హైవేస్ వచ్చేసినాయి. ఇవి చాలా ఏమంటారు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ చాలా అవుతూ ఉంటాయి, రెగ్యులర్గా అవుతూ ఉన్నాయి. ఈ ట్రామా సెంటర్ ఉంటే చాలా మంది ప్రాణాలు కూడా కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ ఇలాంటివి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి వారి ప్రాంతమే ఇది, కొడంగల్ ఒకటే కాదు కల్వకుర్తి కూడా వారి ప్రాంతం, డెఫినెట్గా వీటి మీద స్పందించి వీటికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లనే మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి, అవి డెవలప్ కావాలి, వాటి కోసం కూడా ఇస్తారు. స్పోర్ట్స్ ఇక్కడ దాన్ని కూడా అడుగుతాం, దాన్ని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నాం, మొదటిసారిగా సొంతగడ్డకు రావడంతో పాటు ఆయన వరాల జల్లు కురిపిస్తాడని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా ఇక్కడ స్థానికులు ఆశిస్తున్నారు. ఇక ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయనతో నేరుగా ఈరోజు చర్చిస్తామని, దీనికి సంబంధించి కల్వకుర్తి అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తామని, ఈ పర్యటన అంతా కూడా విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ప్లాన్ చేశామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.